కాకినాడ రూరల్ మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంను విస్తృతంగా చేపట్టి ప్రజల్లోకి భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను వివరిస్తున్నారు. ఆదివారం రేపూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా రేపూరు జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా టీడీపీ మేనిఫెస్టోలో వివరించిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పెంకే శ్రీనివాస్ బాబా జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడం జరుగుతుందని, అలాగే త్వరలోనే జనసేన మేనిఫెస్టో ప్రకటించడం జరుగుతుందని, దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలు ఇద్దరున్నా ఒక్కరున్నా ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున వాళ్ళ స్కూళ్ళు పంపించేలాగా జరుగుతుందని వారికి కూడా ఇష్టం జరుగుతుంది. అలాగే ఒక రైతుకి 20,000 ఇష్టం జరుగుతుంది. మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తాం. అలాగే మహిళలు జిల్లాలో ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా ఎక్కించుకోవడం జరుగుతుంది. ఇలాగా అనేక స్కీమ్స్ తీసుకురావటం ఉంది. బీసీలకి జరుగుతున్న అన్యాయం మీద బీసీలకి ఎవరో బీసీల మీద పడి దెబ్బలాడకుండా వాళ్ళకి కూడా రాజ్యాంగ సవరణ చేసి బీసీ రక్షణ చట్టం కింద ఒకటి బాబు గారు తీసుకురావటం జరుగుతుంది. ఇదంతా వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు ఇస్తాం, ఎంతవరకు ఇస్తారు? ఇప్పుడు చతికిలు పడిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఈ హాస్పిటల్కి డబ్బులు కట్టక హాస్పిటల్లో ఒక్కరికి కూడా పేషెంట్లకి ఏమీ చేస్తలేదు. వాళ్ళు బాకీలు కట్టమని డిమాండ్ చేస్తుంటే ఈ గవర్నమెంట్ 10 లక్షల వరకు మేము ఏం జరిగినా చేస్తామని రాజకీయంగా ఎలక్షన్ల దగ్గర పడి దిక్కుమాలిన హామీలన్నీ ఇస్తున్నారు తప్ప ఉన్న రక్షణ ఆరోగ్యశ్రీ ముందుకెళ్తలేదని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆ హాస్పిటల్ బిల్లులు కట్టి మీరు ముందు పేషెంట్స్కి ప్రాణాలు కాపాడాలని తెలియజేస్తాను. కాకినాడ రూరల్ మండలం ప్రజానీకానికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు పెంకే శ్రీనివాస బాబా గారి ఆధ్వర్యంలో భవిష్యత్ గ్యారంటీ అనే తెలుగుదేశం 6 పథకాలను ప్రకటిస్తూ దీనికి తోడుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబోయే పథకాలు కూడా త్వరలో మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. సమయం లేదు మిత్రమా, రణమా, సమరమా అనే యుద్ధమా అనే కారణం మొదలైపోయింది. భవిష్యత్తులో జరగనిది రేపు ఇప్పుడు ప్రజెంట్ జరగనిది భవిష్యత్తులో జరుపుతానని చెప్పేసి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం హామీలు ఇస్తూ ఉన్నది. ఆరోగ్యశ్రీకి 10 లక్షలు అన్నది కూడా ఇవ్వలేక ఇవాళ హాస్పిటళ్ళన్నీ కూడా సహాయ నిరాకరణ చేసి వైద్యాన్ని ఆఫ్ చేసి ప్రజలందరినీ ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నది. అదే ప్రభుత్వం నెక్స్ట్ వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆశ చూపుతూ ఉన్నది. ఇవన్నీ కూడా బూటకపు మాటలు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తూ ఇప్పటికే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎల్లగొట్టే సమయం ఆసన్నమైందని ప్రజలందరూ కూడా ఆలోచించి జనసేన తెలుగుదేశం ఐక్యతను బలపరిచి ఇక్కడికి ఏ నాయకులు వచ్చినా సరే సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ మా గ్రామానికి ఇచ్చేసిన శ్రీనివాస బాబా గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ